ఇప్పటికే తారాస్థాయికి చేరిన నిత్యావసరాలు ఎన్నికల అనంతరం అందని ఎత్తుకు చేరి జనం విలవిలలాడటం ఖాయమంటున్నారు మార్కెట్ నిపుణులు. ఈ లెక్కన ఇక ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో తెలుగు వాళ్లు ఇక బతకలేరు. బియ్యం నాణ్యమైనవి కిలో 70 రూపాయలు దాటాయి. పప్పులన్నీ కిలో రెట్టింపయ్యాయి. చివరకు ఉప్పు కూడా కిలోకి 5-6 రూపాయలు పెంచేశారు. కూరగాయలు గాయాలు చేస్తున్నాయి. మాంసం ధరలతో కూరల ధరలు పోటీ పడుతున్నాయి. అసలు జనం బతకాలా చావాలా? ఇక నూతన పాలకులే చెప్పాలి. ఇప్పటికే జనం ఇక డిప్రెషన్లోకి వెళ్లిపోతున్నారు. ఒక్కసారి విజయవాడ, విశాఖ, హైదరాబాద్ ఇంకా పలు నగరాలలో ధరల స్థితి చూస్తే గుండెలు అదిరిపోతున్నాయి. ఎన్నికలకు ముందే నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకు పెరుగుతుండటంతో సామాన్య మధ్యతరగతి ప్రజలపై ఆర్థిక భారం పడుతోంది. చివరకు ఉప్పు, పంచదార రేట్లు కూడా బాగా పెంచేశారు. పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రాణావసర మందుల ధరలు సైతం 20-40% పెంచేసినా అడిగే దిక్కే లేదు. ఎవరిష్టం వారిది అన్నట్టుగా అడ్డగోలు వ్యాపారాలు చేస్తున్నా ఆపే దిక్కే లేదు. అసలు ప్రభుత్వాలు ఉన్నట్టా లేనట్టా అని జనం అడుగుతున్నారు. ఇక తిరగబడటమే మిగిలి ఉంది. ధరలు నియంత్రించడం కోసం ధరల పర్యవేక్షణ కమిటీ ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు. బయటి మార్కెట్లో బియ్యం, పప్పులు, కూరగాయలు తదితర వస్తువులు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. నిత్యావసర ధరలు ఎక్కువగా ఉండటంతో సామాన్య ప్రజలు కొనుగోలు చేయలేని పరిస్థితి ఏర్పడింది. మార్కెట్లో తాజా కందిపప్పు లభ్యత ఆందోళన పెరుగుతోంది. కిలో పప్పు ధర దాదాపు 200 రూపాయలకు చేరుకోనుంది. ప్రస్తుతం కిలో కందిపప్పు ధర 150 నుండి 180 రూపాయల వరకు ఉంది. దాని నాణ్యత ఆధారంగా ధర మారుతుంది. సమీప భవిష్యత్తులో పప్పుల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు, వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. పెరుగుతున్న ధరలను నియంత్రించడం లేదు. కూరగాయల ధరలు రోజుకు ఒకలా ఉన్నాయి. బియ్యం క్వింటాల్ ధర 6,000 దాటుతోంది. ఇంత ఉన్నా అధికార యంత్రాంగం ఏమాత్రం దృష్టి సారించకపోవటం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ధరలు దాదాపు నెలన్నర రోజులుగా పెరుగుతున్నాయి. ధరలపై నియంత్రణ లేకపోవటం వల్ల వచ్చే రోజుల్లో మరింత పెరిగే అవకాశాలున్నట్లు వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. పప్పుల ధరలు సైతం మండిపోతున్నాయి. బియ్యం, అల్లం, ఎర్రశెనగలు, పచ్చిమిర్చి వంటి అనేక నిత్యావసర వస్తువులు ఈ పెరుగుదల జాబితాలో ఉన్నాయి. దీంతో పరోక్షంగా హోటళ్లు, రోడ్డు పక్కన తినుబండారాల్లో ఆహార పదార్థాల ధరలు పెరిగి ప్రజలపై భారం పడుతోంది. మొత్తానికి ఎన్నికలు ముగిసిన అనంతరం ఇక ఆకలి చావులు మొదలవుతాయా అన్న భయం అందరిలో నెలకొంది.